హాయ్ అండి, నేను మంజుల ఫ్రమ్ ఈజీ రెసిపీస్. వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన లాలీపాప్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 కప్ చక్కెర వేసుకోవాలి. 1 కప్ చక్కెరకి 1/4 కప్ వాటర్ అయితే సరిపోతుంది. 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత మీరు స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చక్కెర అంతా కరిగే వరకు ఒక గరిటె తీసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ వరకు మీరు దీన్ని బాయిల్ చేసినట్టయితే వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ మారుతుంది. అలానే కొద్దిగా ఇది చిక్కబడుతుంది. బాగా చిక్కబడిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్పూన్తో ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేసినట్టయితే ఇది కొద్దిగా సపరేట్ అవుతూ చాక్లెట్ లాగా ఇలా గట్టిపడాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనకి లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టే. దాని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని లాలీపాప్ మౌల్డ్స్లోకి మనం సపరేట్ చేసుకోవచ్చు. ఈ లాలీపాప్ మౌల్డ్స్ మనకి ఆన్లైన్లో డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయి. ఇలా స్టిక్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ టూత్ పిక్స్ని వీటిలో అరేంజ్ చేస్తున్నాను. ఇవి సిలికాన్ మౌల్డ్స్, వేడివేడిగా వేసిన ఏం కాదు. అలానే మనం ప్లాస్టిక్ స్టిక్స్ పెట్టకూడదు, ఎందుకంటే మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ లాలీపాప్ మిశ్రమం. ఇవైతే వుడెన్ టూత్ పిక్స్ కాబట్టి మనకి సేఫ్గా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మౌల్డ్స్లోకి ఈ లిక్విడ్ని మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని సపరేట్ బౌల్స్లోకి తీసుకొని మీకు కావాల్సిన ఫుడ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి హనీ కలర్లో ఉంటాయి కాబట్టి నేను అలానే పెట్టేశాను. ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా లెమన్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏవి దీంట్లో యాడ్ చేయలేదు. ఇలానే ఈ లాలీపాప్స్ చాలా బాగుంటాయి. ఇవి ఒక 2 అవర్స్ వరకు అలానే పెట్టేసేయాలి. గట్టిపడిన తర్వాత మనం దీన్ని డీమోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాలీపాప్ మౌల్డ్స్ మీ దగ్గర లేకపోతే చాక్లెట్ మౌల్డ్స్లో అయినా మనం వేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా, మామూలుగా మనం కేక్స్ మీద అలానే ఐస్ క్రీమ్స్ మీద డెకరేట్ చేసుకోవడానికి చిన్న చాక్లెట్స్ వాడుతుంటారు. అలాంటి మౌల్డ్ ఇది. అందులో అయినా మీరు వేసుకోవచ్చు. చాక్లెట్ మౌల్డ్ కూడా లేకపోతే బటర్ పేపర్ మీద అయినా మనం లాలీపాప్స్ని తయారు చేసుకోవచ్చు. బటర్ పేపర్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐకార్డ్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బటర్ పేపర్ మీద స్పూన్తో ఈ విధంగా వేసుకొని వాటి మీద కూడా టూత్ పిక్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే టూత్ పిక్స్ పెట్టేసామంటే అవి ఫిక్స్ అయిపోతాయి. ఇలా పెట్టచ్చు. అలానే ఈ లిక్విడ్ కొద్దిగా చల్లబడిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. మీరు దాన్ని కూడా లాలీపాప్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని ఒక టూత్ పిక్ పెట్టేసి చేత్తోనే లాలీపాప్ లాగా సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్లో మీ ఛాయిస్ ప్రకారం వీటిని మీరు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఈ లాలీపాప్స్. ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా వీటిని మనం డీమోల్డ్ చేద్దాం. గట్టిపడిన తర్వాత ఈ విధంగా తీసామనుకోండి, చూడండి ఎంత నీట్గా వచ్చాయో లాలీపాప్స్. వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంతే, ఈజీగా టేస్టీ లాలీపాప్స్ అయితే తయారైపోయినాయి. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం చాక్లెట్ మౌల్డ్లో వేసాం కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చాక్లెట్ మౌల్డ్లో వేసిన లాలీపాప్ లిక్విడ్ ఈ విధంగా తయారవుతుంది. డిఫరెంట్ డిజైన్స్లో మనకి లాలీపాప్స్ తయారైపోయినాయి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
Please subscribe to Easy Recipes. Thanks for watching.